హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను ఒక టేస్టీ చట్నీ రెసిపీని అయితే మీకు చూపించబోతున్నానండి. చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది. ఉప్మా ఇష్టపడని వారికి, ఉప్మా సరిగ్గా తినని వారికి ఇలా చట్నీ చేసి పెట్టండి. మొత్తం తినేసి ఇంకా కావాలని అడుగుతారు. అంత బాగుంటుందన్నమాట ఈ చట్నీ. ఈ చట్నీ ఉప్మాలోకే కాదండి, వేరే ఏ టిఫిన్లోకైనా అద్భుతంగా ఉంటుంది. మరి ఇది ఎలా చేయాలో చూసేద్దామా? చేయడం కూడా చాలా సింపుల్ అన్నమాట. ముందుగా ఒక మిక్సీ జార్లోకి ఒక ఉల్లిపాయని ఇలా కట్ చేసి తీసుకోండి. 2 టమాటాలను కట్ చేసి తీసుకోండి. కారానికి తగినట్లుగా ఎండుమిర్చి తీసుకోండి. ఇక్కడ నేను తీసుకున్న ఎండుమిర్చి కారం ఎక్కువగా ఉన్నాయి, అందుకే నేను 3 తీసుకున్నాను. 2 వెల్లుల్లిలా పొట్టు తీసి వేసుకోండి. కొంచెం అల్లం వేసుకోండి. అలాగే ఇందులోనే రుచికి సరిపడినంత సాల్ట్, అలాగే కొంచెం జీలకర్ర పొడి వేసుకోండి. పొడికి బదులుగా మీరు జీలకర్ర అయినా వేసుకోవచ్చు. ఇందులోనే కాస్తంత చింతపండు, అలాగే కొంచెం బెల్లం తురుము వేసుకోండి. ఇది వేసుకోవడం వల్ల చట్నీ టేస్ట్ చాలా బాగుంటుంది. మీకు నచ్చకపోతే స్కిప్ చేసేయచ్చు. ఇందులోనే తగినన్ని వాటర్ పోసుకొని మెత్తటి పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇక్కడ గ్రైండ్ చేసిన క్లిప్ మిస్ అయిందండి. ఇప్పుడు గ్రైండ్ చేసిన పేస్ట్ని పోపు వేసుకోవాలి. కడాయిలోకి ఆయిల్ వేసుకొని ఆయిల్లో ఆవాలు, మినప్పప్పు, కరివేపాకు వేసుకొని అవి బాగా వేగిన తర్వాత మనం మిక్సీ పట్టుకున్న చట్నీని ఇందులోకి వేసుకొని ఈ చట్నీ అనేది పచ్చివాసన పోయేలాగా వేయించుకోవాలి. మరీ ఎక్కువగా వేగాల్సిన అవసరం లేదండి. మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో ఒక 2-3 నిమిషాలు ఉడికించుకుంటే సరిపోతుంది. చూడండి, ఇలా ఉడికించుకుంటే టేస్టీ చట్నీ మనకి రెడీ అయిపోతుందండి. చాలా అంటే చాలా బాగుంటుందండి. మీరు ఎప్పుడైనా ఉప్మా చేసినప్పుడు ఈ చట్నీని ట్రై చేసి చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఉప్మా వద్దన్న వారు కూడా చట్నీ కోసమైనా తింటారండి, అంత టేస్టీగా ఉంటుందన్నమాట. మరి టేస్టీ చట్నీ చూసేశారు కదా. ఈసారి ఏదైనా టిఫిన్లోకి ఇలా చట్నీ చేసుకొని తినేసేయండి. మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఈజీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరో రెసిపీతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్.